18వ తారీఖున ఇక్కడి నుంచి బయలుదేరి శ్రీనగర్ వెళ్ళామండి. అక్కడ లోకల్గా గుల్మార్గు, సోనామార్గు, శ్రీనగర్ అన్ని చూసుకుని పహల్గామ్కి మొన్న వెళ్ళామండి. అక్కడ యాక్చువల్గా పరిస్థితులు అయితే బాగున్నాయి, వాతావరణం బాగుంది, అన్ని చూసడానికి దృశ్యాలు బాగున్నాయి. పహల్గామ్లోనే అంతటా సెక్యూరిటీ కూడా చాలా వరకు అంతా బాగుందండి. ఈ పహల్గామ్లోనే ఆ మీ కొండ మీదన ఇక్కడ సెక్యూరిటీ లేదండి. దానివల్ల ఈ ఘటన జరిగిందని మేము అనుకుంటున్నామండి. మేము ఆ పహల్గామ్లో మీదకి ఎక్కడానికి 1.5-2 కిలోమీటర్స్ మీదకి ఎక్కాలి. కేవలం గుర్రాల మీదనే వెళ్ళాలి. ఆ దారి కూడా రాళ్ళు రప్పలు తేలిపోయిన వాగులాగా ఉన్నాయి. వాటి మీదుగానే మేము గుర్రాల మీద వెళ్ళాం. సగం దూరం వెళ్ళినాక ఆగిపోదాము అని అనుకున్నాం. కానీ అక్కడ చంద్రమౌళి గారు ఎంకరేజ్ చేశారు. ఇంత దూరం వచ్చినాక మనం చూడకుండా వెళ్ళిపోతే ఎలాగా, ఇంకొక 10 నిమిషాలు ఓపిక పట్టండి వెళ్ళిపోదామని నెమ్మదిగా మీదకి వెళ్ళిపోయామని. లోపలికి వెళ్ళాము. వెళ్ళగానే ప్రక్కన చిన్న చిన్న రెస్టారెంట్లో షాప్స్ ఉంటే తిందాం అనుకున్నాం. లేదు, ఈలో జస్ట్ టాయిలెట్స్కి వెళ్ళి వద్దామని చెప్పి ఒక 100-150 మీటర్ దూరంలో టాయిలెట్స్ ఉంటే అక్కడికి వెళ్ళామండి. మేము 6 వెళ్ళాము. టాయిలెట్స్కి మౌలి గారు ముందు టాయిలెట్కి వెళ్ళారు, ఇంకా 2-3 వెళ్ళారు, బయటకు వచ్చారు. అంతే. ఇంతలో మాకు దూరం నుంచి ఏవో గన్ షాట్స్లో వినబడి ఏదో బర్డ్స్న దేన్నో ఎవరో హంటింగ్ చేస్తున్నారు అనుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ 3-4 షాట్లు వినబడి ఆడవాళ్ళ అరుపులు వినబడ్డాయి అక్కడ ఆ ప్రాంతం నుంచి. చూసేసరికి ఎవడో ఒక మనిషి ఒకరిద్దరు పెద్ద అంగీలు వేసుకొని గన్ను పట్టుకుని ఇలా కాలుస్తున్నట్టు కనబడి అంతే అర్థమైపోయింది, టెర్రరిస్టులు అటాక్ చేస్తున్నారని. వెంటనే మేమందరం ఆ టాయిలెట్స్ వెనక్కి దాక్కున్నాం. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎటు వెళ్ళాలో తెలియదు.